తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గత టీటీడీ పాలక మండలి నిర్ణయాలపై పలు అనుమానాలున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. కమిషన్ల కోసం టేబుల్ ఎజెండాగా కొన్ని అంశాలను చేర్చి అవసరం లేకున్నా పనులు చేసి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాలక మండలి నిర్ణయాలపై విజిలెన్స్ విచారణ చేసి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనేక అనుమానాలు ఉన్నాయి. శ్రీవారి భక్తులకి చాలా వరకు టేబుల్ ఎజెండా కింద అరైజింగ్ సబ్జెక్ట్ కింద తీసుకొని వచ్చి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పనులు అవసరం లేకున్నా ఎందుకు పొందుపరిచారని చెప్పి శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ దాదాపు ఒక 20 రోజులుగా జరుగుతోంది. మేము డిమాండ్ చేస్తున్నాం, ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు మీద ఎంక్వైరీ జరగాలి. ధర్మకర్తల మండలి అధ్యక్షుడితో పాటు పూర్వ 5 సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో ఆ అధ్యక్షుల్ని, ఆ ధర్మకర్తల మండలి సభ్యుల్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దాదాపు 20 రోజులు అయినప్పటికీ టీటీడీ కార్యాలయాల్లో దస్తావేజులు పరిశీలన జరుగుతోంది. అసలు దాని వెనకాల సూత్రధారులు, పాత్రధారులు ఎందుకు అవసరం లేకపోయినప్పటికీ ఎందుకు యుద్ధ ప్రాతిపదికన వర్క్స్ కమిటీ, ఇంజనీరింగ్లో వర్క్స్ కమిటీ ఉంటుంది, వర్క్స్ కమిటీ అప్రూవల్ లేదు. ఏమి లేకైనా సరే కమిషన్ల కోసం గత ధర్మకర్తల మండలి కమిషన్ల కోసం వారు కొన్ని అంశాలను ధర్మకర్తల మండలిలో టేబుల్ ఎజెండా కింద అరైజింగ్ సబ్జెక్ట్ కింద పెట్టారు. నేను మీ ద్వారా ఒకటి ప్రశ్నిస్తున్నా, కొందరు ధర్మకర్తల మండలి సభ్యులకి అసలు ఏం జరిగిందో కూడా తెలియదంట. నేను మాట్లాడితే ధర్మకర్తల మండలిలో ఎప్పుడు వచ్చిన సబ్జెక్టు ఎప్పుడు పోయిందో కూడా తెలియలేదంటే ముందు చెప్తే ఎక్కడ మీడియా మిత్రులకి మిగతా శ్రీవారి భక్తులకు లీక్ అవుతుందని చెప్పి భయపడి మీరు భయపడ్డారు కాబట్టి దాంట్లో ఏదో దాపరికాలు ఉంది, దాంట్లో ఏదో ఆదాయం ఉంది కాబట్టి మీరు అజెండాలో పొందుపరచకుండా టేబుల్ ఎజెండా కింద దాన్ని తీసుకురావడం జరిగింది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, గత ధర్మకర్తల మండలి 5 సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారో అధ్యక్షులు, ధర్మకర్తల మండలి సభ్యుల మీద అందరి మీద విజిలెన్స్ వారు ఎంక్వైరీ చేయాలి. ఈరోజు టీటీడీ కార్యాలయాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? దీని వెనకాల ఉండి అసలు సూత్రధారులు, పాత్రధారులు వాళ్ళు కదా, వాటాలు వెళ్ళింది వాళ్ళకి కదా, కమిషన్లు తీసుకుంది వాళ్ళు కదా. 100 కోట్ల రూపాయలు కమిషన్లు చేతులు మారాయని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి, వాళ్ళ మీద కదా ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలి. మేము కూడా వారి మీద శాఖాపరమైన చర్యలు, ఏ విధంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్కి ముందుకు పోవచ్చో న్యాయ నిపుణులతో మాట్లాడి ఖచ్చితంగా గత ధర్మకర్తల మండలిలో ఎవరెవరు వివాదాస్పద నిర్ణయాలు, స్వామివారి ఖజానాకి కన్నం వేశారో, స్వామివారి ఖజానాని అడ్డదారిలో దోచుకున్నారో వారందరి మీద మేము కూడా శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నాము. అలాగే విజిలెన్స్ అధికారులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. రాష్ట్రం నుంచి వచ్చినట్టు ప్రత్యేక విజిలెన్స్ అధికారులు ఈ గత ధర్మకర్తల మండలి చేసినటువంటి అగుత్యాల మీద, అనవసరమైన ఖర్చు మీద ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పి కోరుకుంటున్నాం. అధికారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కుదురుగా ఉండలేకపోతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి విమర్శించారు. అందుకే అసత్య ఆరోపణలతో యాగి చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన టీటీడీ అక్రమాలపైన పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామన్నారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం వచ్చిన రామ్గోపాల్ రెడ్డికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సంప్రదాయబద్ధంగా, సాంస్కృతికపరంగా అన్ని నిబంధనల ప్రకారం పద్ధతిగా కార్యక్రమాలు జరిగే విధంగా కొత్త ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. గతంలో అనేక రకాలైన అవకతవకలు జరగడం కానీ, నిధుల దుర్వినియోగం కానీ ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అంతేకాకుండా పరకామణికి సంబంధించి 2023 సంవత్సరంలో $100 కోట్ల కుంభకోణం కూడా ఇటీవలనే బయటపడడం జరిగింది. మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో దీనిపైన చర్చ జరిగినప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్ని అవకతవకలపైన విచారణ జరిపిస్తామని, అదేవిధంగా విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా 45 రోజులు ఈ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాదు కదా, కనీసం 1 గంట కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదవి లేకుండా ఉండలేని ఆందోళనలో ఉన్నాడు. అంటే అవాకులు చవాకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 36 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను హత్య చేశారని చెప్పి ఆయన ఢిల్లీ పోయి కూడా ధర్నా చేయడం జరిగింది. 36 మంది ఎవరు చనిపోయారు, 36 మంది కార్యకర్తల పేర్లు చెప్పు, దానిపైన సమగ్ర విచారణ జరిపిస్తామంటే ఆ 36 మంది పేర్లు చెప్పలేని దుస్థితిలో వైకాపా నాయకులు ఉన్నారు. అంటే కేవలం ఏదో బురద తల్లేసి మీరు కడుక్కోండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. నిజంగా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించాలని మేము కూడా
కోరుకుంటున్నాం. నిజంగా ప్రభుత్వంలో లోటుపాట్లు ఏమైనా ఉంటే ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. గతంలో కూడా మేము అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలకు ప్రతిసారి కూడా హాజరు కావడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైనా ప్రభుత్వంతో తప్పు జరిగితే ఎత్తి చూపాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వం కూడా కొత్త బరబడితో పరిపాలన శ్రీకారం చుడుతుంది. మన శాసనసభలో కానీ మా పార్టీ ప్రతినిధుల ప్రజాప్రతినిధుల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమాలను చేపట్టింటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి రద్దు చేయకోకుండా మంచి విధానాలను, వాటిని అమలు తీరును సమీక్షించి వాటిని కూడా కొనసాగించేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే పరిపాలన అంటే ఆ విధంగా ఉండాలి. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో, చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందో. విద్యా కానుకకు సంబంధించి ఎప్పుడో 4 నెలల క్రితమే గత ప్రభుత్వ హయాంలోనే బ్యాగులు కానీ కిట్లు కానీ అన్నీ కూడా రెడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో దాని మీద పెట్టడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రతిపక్షంలో ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉంటే ఆ బ్యాగులన్నీ సించేసి ఆయన పంచేదానికి సిద్ధపడేవాడు. కానీ ఇది ప్రజల సొమ్ము. ముఖ్యమంత్రి ఫోటో అనేది ముఖ్యం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నా కూడా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటిని కూడా పంచమని చెప్పిన గొప్ప విశాల హృదయుడు చంద్రబాబు నాయుడు. అంటే పరిపాలన ఏ విధంగా చేయాలా, ప్రజాధనాన్ని ఏ విధంగా సద్వినియోగాలు అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా కాలేయ వ్యాధి పట్ల ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా ఈ వ్యాధిని అదుపులో ఉంచవచ్చని విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. జూలై 28న ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం కాళీమాత టెంపుల్ నుంచి పోలీస్ అమరవీరుల స్తూపం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కాలేయ ఇన్ఫెక్షన్తో చనిపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా పిల్లల్లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ పుట్టిన 24 గంటల్లోగా తప్పకుండా వేయించాలని సూచించారు. WHO ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెపటైటిస్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో హెపటైటిస్ బి అండ్ సి ప్రధానంగా గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ఆర్గనైజేషన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ద్వారా ఒక క్యాంప్ మరియు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల మధ్యలో హెపటైటిస్ బి అండ్ సి గురించి అవగాహన కల్పించి దానివల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది గురి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది. దీంట్లో మీరు చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు crores of people are dying because of hepatitis B and C infections, especially babies. వాళ్ళు పుట్టిన 24 గంటల్లోనే ఓన్లీ 45% బిడ్డలకే మనము ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళు చేయించుకుంటే, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఆ ఇష్యూ రాకుండా ఉంటుంది, లివర్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది, ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. టీబీ ఎంత ఘోరమైనదో అంత మార్టాలిటీలో ఘోరమైనది హెపటైటిస్. చాలామంది అర్థం చేసుకోవట్లేదు. Especially those who are drinking, habitual drinkers, they are likely to be affected by hepatitis and it is very very fatal. సో ప్రమాదకరమైనది. అందరూ కూడా ఇది అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలని. అదేవిధంగా చాలామంది క్రానిక్ హెపటైటిస్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఆర్థికంగా కూడా కుటుంబాలు సఫర్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి దీని మీద అవగాహన పెంచుకోండి, దయచేసి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి అని ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోమని, ఇంకా పెద్దవాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ వచ్చినాయి, ఆ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఏఎంసీ ప్రొఫెసర్స్కి, వాళ్ళు సిబ్బంది, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్డ్ us ఆర్గనైజ్ దిస్. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజీ అండ్ అదర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ వాకథాన్ అండ్ ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ మెజిస్ట్రేట్ హరీందర్ ప్రసాద్ గారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేయడం మాకు చాలా సంతోషదాయకం.
డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ గిరినాథ్ గారు. ఇది ప్రతి సంవత్సరం మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం టు క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ హెపటైటిస్, క్రానిక్ హెపటైటిస్, ఎస్పెషలీ హెపటైటిస్ బి అండ్ సి. మీకు అందరికీ తెలుసు, ఒకటి ఆల్కహాల్ రిలేటెడ్ హెపాటిక్ డిజీజ్ విచ్ ఈజ్ ఫ్యామిలీస్ మీద కానీ సోషలీ ఇట్ విల్ ఎఫెక్ట్ హోల్ ఫ్యామిలీ అండ్ సొసైటీ అట్ లార్జ్. అది కాకుండా అదర్ కాజెస్ లైక్ డ్రగ్ అబ్యూస్ కానీ నీడిల్స్ వాడినప్పుడు కూడా ఈ హెపటైటిస్ బి, సి వచ్చే అవకాశం ఉంది. వాటికి యాక్చువల్గా రెగ్యులర్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో మాకు నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒకటి ఆంధ్ర మెడికల్ కాలేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో మోస్ట్ అందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. బీసీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ రెగ్యులర్గా, ఈవెన్ కొన్ని డ్రగ్స్ క్రానిక్ హెపటైటిస్, సిరోసిస్ కానీ లివర్ క్యాన్సర్ రాకుండా మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, మైక్రోబయాలజీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి థ్యాంక్స్ చెప్తున్నాను. అనంతపురం జిల్లా గుమ్మగొట్ట మండలం గోనబావికి చెందిన చిన్నారి స్కందన్ కార్తికేయ తన ప్రతిభతో నోబెల్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుని అందరి చేత ఔరా అనిపించుకుంటున్నాడు. గుమ్మగొట్ట మండలం గోనబావికి చెందిన సచివాలయ ఉద్యోగి శాంతి హేమంత్ కుమారుడు 4 నెలల 19 రోజుల చిన్నారి స్కందన్ కార్తికేయ ఫ్లాష్ కార్డులను గుర్తించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చిన్న వయసులోనే వివిధ రకాల పండ్ల ఫోటోలను గుర్తుపట్టడంతో తల్లిదండ్రులు బాబుకు ఉన్న జ్ఞాపక శక్తిని, ప్రతిభను గుర్తించారు. తమ కుమారుడి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయాలని వీడియోలు రికార్డు చేసి నోబెల్ అవార్డు వారికి పంపడంతో గుర్తించి అవార్డును అందజేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. Yes, orange. Skandan, see here. Skandan, peach. Take it, peach. Peach, తీసుకో. Peach. Yes, peach. Skandan, peach తీసుకురండి. Peach. Yes, peach. Skandan, see here. Skandan. Take it, plum. Plum తీసుకున్నాను. Plum తీసుకో. Plum. Yes, plum. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ దుర్గమ్మ సన్నిధికి భారీగా తరలి వచ్చిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన ఈవో రామారావు. ఆచంట మండలంలోని లంక గ్రామాలను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి. వరద బాధితుల ఇబ్బందులపై ఆరా. ఆకతాయిల రాళ్ల దాడిలో ఒకరి మృతి. 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న కాకినాడ డీఎస్పీ హనుమంతరావు. కాలేయ వ్యాధి పట్ల ప్రజల అవగాహన పెరగాలి. ర్యాలీలో ప్రజలకు వివరించిన విశాఖ కలెక్టర్ హరీందర్ ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.